హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి. తోటకూర రైస్ని చేసి చూపిస్తున్నానండి. పొద్దున్నే పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇలా తోటకూర రైస్ని చేసి పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ తోటకూర రైస్ కోసం ముందుగా తోటకూర కట్టల్ని తీసుకుని ఇలా ఒలుచుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఈ ఆకును ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. ఆకుకూరను ఎప్పుడైనా కానీ ఇలా కట్ చేసుకోక ముందే కడుక్కోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆకుకూరను కడిగితే అందులో ఉండే పోషకాలన్నీ పోతాయి. చూడండి, ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు ఇలా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. పోపు దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 6-7 వెల్లుల్లిని వేసుకోండి. వెల్లుల్లి కూడా ఇలా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేయించుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను 2 కప్పులు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపుని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ తోటకూరను వేయించుకుందాం. కొద్దిగా ఇలా వేయించుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి దీనిపై మూత పెట్టి మగ్గించుకుందాం. తోటకూర ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసిన నువ్వుల పొడిని వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల అన్నాన్ని వేసుకోండి. అన్నాన్ని పూర్తిగా చల్లారనిచ్చి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి దీనిపై మూత పెట్టి 1-2 నిమిషాలు అలానే వదిలేయండి. ఇలా చేయడం వలన రైస్కి ఫ్లేవర్ అంతా పట్టి చాలా బాగుంటుంది. అంతేనండి, మనకి లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా తోటకూర రైస్ రెడీ అయిపోయింది. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.